హలో బ్రో. చక్కెర పొంగలి అనేది బియ్యము, పెసరపప్పు, బెల్లము, షుగరు వీటన్నిటితోటి తయారు చేసేది బ్రో. ఇది ఏ పండగ వచ్చినా గానీ, లేదా మన ఇంట్లో ఎవరి పుట్టినరోజైనా సరే, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు దీన్ని తప్పకుండా చేస్తారు బ్రో. ఆ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పావు గ్లాసు పెసరపప్పుని అడుగు మందంగా ఉన్న కడాయిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత మంచి అరోమా వస్తది. లేదా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారిపోతుంది బ్రో పెసరపప్పు. అప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. దాంతో పాటు ఒక అర గ్లాసు బియ్యాన్ని కూడా వేసుకొని 1కి 2 సార్లు కడుక్కొని వాటర్ తోటి కుక్కర్‌లోకి వేసేయాలి. దాంతో పాటు ఒక 2 గ్లాసుల వాటర్ కూడా కుక్కర్‌లో వేసుకోవాలి. దీనిలో సాల్ట్ గానీ, షుగర్ కానీ ఏమీ వేయక్కర్లేదు బ్రో. ఒక 2-3 విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ ఆపేసేయాలనమాట. ఈలోపు వేరే కడాయిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 100-150 గ్రామ్స్ ఆఫ్ బెల్లం వేసుకోవాలి బ్రో. దాంతో పాటు కొంచెం షుగర్ వేసుకోండి. మీకు కావాలంటే షుగర్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకోవచ్చు. అది ఒక 5-10 మినిట్స్ తెరలాలి బ్రో. మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి. బెల్లం కరిగిపోవాలన్నమాట. మనకిది అయిపోయింది అని ఎలా తెలుస్తుందంటే బౌల్‌లో 2-3 డ్రాప్స్ వేస్తే గనుక అది వెంటనే కరిగిపోవాలి అంతే. ఆ తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఒక గిన్నెలో ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని మీకిష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోండి. జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి, పిస్తా పప్పులు, బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు బ్రో. నేను వేయలేదు. ఎండు కొబ్బరి వేస్తే చాలా మంచి రుచి వస్తుందన్నమాట. ఇది ఉంటే తప్పక వేసుకోండి. కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత తీసి అన్నాన్ని కొంచెం కదపాలి ఇలాగా. ఆ తర్వాత మనం బెల్లము, షుగర్ పాకం వేసుకున్నాం కదా బ్రో! దాన్ని జల్లిచ్చేసి ఈ మిశ్రమంలో కలిపేయాలి. జల్లించకపోతే కొంచెం ఏదైనా మురుకులేమన్నా ఉంటే గనక అవి దాంతో పాటు అన్నంలో కలిసిపోతుంది బ్రో. మీరు మంచి బెల్లం వాడుతున్నట్లయితే జల్లించక్కర్లేదు. దీన్ని పొయ్యి మీద ఇంకొక 5-10 మినిట్స్ పెట్టాలన్నమాట. ఇలా బుడగలు బుడగలుగా వస్తుంది. ఆ తర్వాత 1కి 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని ఎలాచీ వేసుకోవాలి. ఎలాచీ పొడి కూడా వేసుకుంటారు బ్రో. నేను కాకపోతే ఎలాచీ వేసాను. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ దీనిలో కలిపేసేయండి. ఒక్క 5 మినిట్స్ పొయ్యి మీద ఉంచేసి ఇంకా సర్వ్ చేసుకోండి. అంతే బ్రో. చాలా సింపుల్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్రో.